నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. విదేశీయాలకు సంబంధించిన విషయాలు, ఎగుమతి దిగుమతులకు సంబంధించిన విషయాలు, వీటిల్లో కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించడానికి మీకు ఇష్టమైనటువంటి భాగస్వాములను ఎన్నుకుంటారు. వాళ్ళతో కలిసి నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అందుకు సంబంధించినటువంటి రాతకోతలు అవన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబపరమైన విషయాలు చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంది. అయితే జ్యేష్ఠ సంతానానికి సంబంధించి ఇటు ఆడపిల్లైనా అటు మగపిల్లవాడైనా వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో కొంత కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఒక దారిన పెట్టాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైనటువంటి వస్తువుల్ని, ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు సరి అయినటువంటి భద్రత చూసుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. మీరు అనుకున్నటువంటి స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది. ఈపాటికే స్వగృహం ఉన్నవాడికి నూతనమైనటువంటి ఆస్తిని కొనుగోలు చేయగలుగుతారు. వివాహ శుభకార్యాల విషయంలో మీరు అనుకున్న విషయాలు అనుకున్నట్టుగా జరుగుతాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో, హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా సిద్ధగంధంతో మీ ఇష్టమైనటువంటి దేవుడికి కానీ, మీ ఇష్టమైనటువంటి దేవతకు కానీ అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధం అంటే అది మానసికమైనటువంటిగా ఉన్నటువంటి కోరికల్ని సిద్ధింపజేసేది కనుక దాన్ని సిద్ధగంధం అని చెప్పి అన్నారు. అదేవిధంగా ఈ కాలసర్పదోషాలు పోవటానికి, సర్పదోషం పోవటానికి సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్షా చూర్ణాన్ని మిశ్రితం చేసి రెండింటి కలిపి మిశ్రితం చేసి దాంతో స్నానం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. అందువల్ల ఎంతో ప్రయోజనాలు ఉంటాయి. సర్ప సంబంధమైన దోషాలు తొలగిపోవటానికి ఇదొక మంచి ఉపాయం. అదేవిధంగా అందివచ్చినటువంటి నూతనమైన అవకాశాలని దొరకబుచ్చుకొని మంచి ఫలితాలు మీరు పొందాలని చెప్పి భావిస్తారు. అయితే దానికి సంబంధించి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత భాగం స్నేహితులకు అప్పగిస్తారు. మీరు ఈ పని చూడండి అని. మీ కార్యక్రమం మీరు చేస్తారు. మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. మీరు స్నేహితులకు అప్పగించిన కార్యక్రమాల్లో ఆశించిన లాభాలు రాకపోగా చెడ్డ పేరు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. స్నేహం స్నేహంగానే ఉంచండి, సామర్థ్యాన్ని సామర్థ్యంగానే ఉంచండి. స్నేహానికి విలువ ఇవ్వండి, తప్పు లేదు. కానీ శక్తిని సామర్థ్యాన్ని పక్కన పెట్టి మన స్నేహితులే కదా అని చెప్పని ముఖ్యమైన పనులు వాళ్ళకి అప్పగిస్తే అందుమూలంగా మీకు చెడ్డ పేరు వస్తుంది. కనుక వచ్చినటువంటి అవకాశాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవడానికి ఇలాంటి సెంటిమెంట్స్ని మాత్రం మీరు ఎలా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంటర్టైన్ చేయవద్దు. స్నేహితులకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయం సంపూర్ణంగా చేయండి, వాళ్ళకి అండగా ఉండండి. కానీ వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి, పనులు చేయడానికి శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తులు మాత్రమే నియమించుకోండి. మీరు అనుకున్న విధంగానే ఒక గొప్ప సంబంధం కుదురుతుంది. వివాహాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఈ రకమైనటువంటి సానుకూలమైన వాతావరణం ఈ వారం అంతా కొనసాగుతుంది. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ కర్కాటక రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.